పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా విద్యార్థులకు, సన్నిహితులకు, పాఠకులకు అందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. ఈ రోజున మొన్న మీకు మాట ఇచ్చాను, మే 20వ తారీఖు చిన్న రామయ్య పుట్టినరోజు సందర్భంగా కొంచెం ఒక 2 రోజులు వెళ్ళిన తర్వాత, అంటే అన్నగారి పుట్టినరోజు ఇవాళ నేను రికార్డ్ చేస్తానంటే రేపు నా దైవం పుట్టినరోజు. ఆ పుట్టినరోజు నాటికి ఇది వెళ్ళేట్టుగా, ఎందుకంటే ఆ కుటుంబం అంటే మాకు అద్భుతమైన గౌరవం. అన్నగారి దగ్గర నుంచి చివరి దాకా లెండరాము, చిన్నరాములు, బాలయ్య, హరికృష్ణ ఒక్కడు కాదండి, విడిపోయిన తారకరత్న కూడా ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటాడు. సో ఆ అద్భుతమైనటువంటి ఆ జ్ఞాపకాలు అందరినీ కలగంపుగా, ముందు చిన్నరామయ్య గురించి ఎందుకు మాట్లాడదలుచుకున్నానంటే, తను బ్రహ్మర్షి విశ్వామిత్రలో చిన్న పిల్లాడిగా వచ్చినప్పుడు ఇతను తర్వాత ఒక అద్భుతమైన మాస్ హీరోగా కన్వర్ట్ అవుతాడని ఎవరు అనుకోలేడు. ఆ తర్వాత కూడా రామాయణంలో చిన్న వేషం వేశాడు మరి, అప్పుడు అనుకోలేదండి. విచిత్రం ఏంటంటే, తొలి అడుగు ఎప్పుడు కూడా అన్నగారిది అంతే కదా, మన దేశం అన్నగారి చాలా చిన్న పాత్ర, కానీ నిన్ను చూడాలలో చిన్నరామయ్యది చిన్న పాత్ర కాదండి. కానీ అనుకున్నంత అద్భుతాన్ని ఆ సినిమా సాధించలేదు. సరే, ఎవరెవరు ఎలా ఎలా మాడుతూ ఉంటారో మనందరికీ తెలుసండి. కానీ దాని వెనకాల స్టూడెంట్ నెంబర్ 1 వచ్చింది. ఇక స్టూడెంట్ నెంబర్ 1 వచ్చిన తర్వాత ఎవరు ఆపగలరండి వాళ్ళని? ఆ తర్వాత మా సినిమా వచ్చింది, తెలుసు, అది వినాయక్ గారు ఇంటికి వచ్చి మరి మీరు రాయాలి చిన్నాడికి అని చెప్పి అతను అడిగి దగ్గర కూర్చుని ఆ డైలాగులు రాయించుకుని, నిజంగా ఆ సక్సెస్ ఎక్కువ పాళ్ళు వినాయక్ దగ్గర. అయితే ఇమేజ్తో చిన్నరామయ్య లాగాడు, కానీ అది చేస్తున్నప్పుడు తెలియకుండా ఒక భయం మమ్మల్ని వెంటాడుతూ ఉండేది. చూస్తే చాలా నూనె మీసాల నవ యవ్వనంలో ఉన్నటువంటి పిల్లాడు, ఇతను ఎంత భయంకరంగా ఇలా కొట్టుకుంటా వెళ్ళిపోతే చూస్తాడా అనేది ఒక ప్రశ్న అండి. కానీ ఒకే ఒకటి ఏంటంటే, బికాజ్ అతను ఎన్టీ రామారావు గారి మనవడు కాబట్టి అంగీకరిస్తారు అనేటువంటి ధైర్యం మాలో. అసలు చివరిలో వచ్చి ఆ విలన్ని మాట్లాడుతా అంటే, ఈ నాకు నిన్న మళ్ళీ వచ్చింది, మీరు ఎంతమంది చూశారు నాకు తెలియదు, ఓపెనింగ్ నుంచి చివరి దాకా అలాగే అతుక్కుపోయి సినిమా చూస్తా కూర్చుని, బా ఏమి సినిమా అని మళ్ళీ ఒకసారి వినాయకుని తలుచుకుని, చిన్న రామాయణ తలుచుకుని, ఎస్, ఎందుకంటే జీవితంలో పేజీలు రచింపబడతాయి. ఆ రచింపబడిన పేజీలు చింపితే చిరిగిపోయేవి కాదండి, అవి శాశ్వత అక్షరాలు. రామారావు గారు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, శోభన్ గారు, కృష్ణరాజు గారు, అటు కమెడియన్స్ వెళ్తే రవీన్ గారు, పద్మనాభం గారు, రాజబాబు గారు, వీళ్ళని ఇప్పటికీ మనం ఎందుకు తలుచుకుంటున్నామండి? వాళ్ళు ఎప్పుడో కదా బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో కదా, మిగతా వాళ్ళందరూ వేయలేరు. కొంచెం కలర్ వచ్చిన తర్వాత వీళ్ళకి కొంతమంది కనపడినా బ్లాక్ అండ్ వైట్లో ఉన్న రమణారెడ్డి గారు వాళ్ళందరూ కూడా ఎందుకు గుర్తుపెట్టుకుంటాం అంటే, వాళ్ళ ప్రతిభ ముందు టీవీ మీడియాకి నమస్కారం. ఎందుకంటే వాళ్ళ సినిమా చూడాలి, ఒక పాతాళ భైరవి అంటే నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడో వెనకలాగులోనో ఎక్కడో చూసుకునేవాళ్ళం. కానీ ఇవాళ ప్రపంచానికి ఈ టీవీ వచ్చిన తర్వాత దాంట్లో చక్కగా మనం ఓటీపీ కొట్టుకుంటే మన సినిమా మనకు వచ్చేస్తుంది. ఏ సినిమా కావాలంటే ఆ సినిమా చూడవచ్చు. ఎన్ని సినిమాలు చూస్తున్నానో నాకు తెలుసండి మధ్యకాలంలో. మేము రాసినవే కాదు, ఎదటివారు రాసినవి కూడా చూస్తున్నాను. ఎందుకంటే మనతో పాటు ఎంతోమంది, ఓ సత్యానంద్ గారు, వీళ్ళందరూ ఎంతో విజయవంతంగా నడిచినటువంటి వాళ్ళండి వాళ్ళందరూ కూడా. అయితే మా జీవితంలో ఒక బాబాయ్ గారిని, రాఘవేంద్రరావు గారిని, ఎందుకంటే మమ్మల్ని నమ్మి చాలా చిన్న వాళ్ళని పెద్ద హీరోలకి రాయటానికి, ఒక నాదేశం గారు అని, అలా ఇట్లాంటి చిత్రాలకి ఆ రోజున ఒక రామారావు గారి సినిమాకి
బాపయ్య గారు చెప్తాడని ఎట్లా ఉంది, ఎందుకంటే ముందడుగు కృష్ణ గారు శోభన్బాబు గారి సినిమా సక్సెస్ ఆయనకి ధైర్యాన్ని ఇచ్చింది. ఒకసారి చెప్పాను ముందడుగు గురించి ఎలా మాట్లాడారో, రామానాయుడు గారు ఎలా టెన్షన్ పడ్డారో కూడా చెప్పానండి అక్కడ. అలా చిన్నరామయ్య చూస్తుంటే ఇక్కడ తన సినిమాల్లోకి వెళ్ళేసరికి సూర్యుని అమ్మ చెప్పాను. కానీ మధ్యలో ఆది తర్వాత అలరాముడు మాదే మీకు తెలుసు, నాగా బాగా ఆడ మీకు తెలుసు అది కూడా. కానీ ఆ తర్వాత రాజమౌళి గారితో కలిసి సింహాద్రి చేశాడు. అక్కడి నుంచి తల ఎత్తిన తల దిగలేదండి. అలా తీసుకుంటూ వెళ్ళాడు. 2004లో మళ్ళీ ఆంధ్రావాల ఇలాంటి సినిమాలు కొంచెం ఇబ్బంది పెట్టినా సాంబా లాంటివి మా నరసింహుడు కూడా దెబ్బ కొట్టింది నాకు తెలుసండి అది కూడా. కానీ ఎప్పుడైతే యమదొంగ స్టార్ట్ చేశాడో అక్కడి నుంచి కూడా అతని జీవితంలో బెస్ట్ యాక్టర్గా వచ్చి ఆ తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నేను ఒకసారి మీకు చెప్పానేమో గుర్తులేదు, కానీ తన ఇంటికెళ్ళి మరీ అడిగాను, నానా ఇప్పుడున్న జనరేషన్ ఫాలో అవద్దయ్యా, నువ్వు అన్నగారిని ఫాలో అవ్వు, ఆయనలాగా 12 సినిమాలు నెలకోటి చేయకపోయినా పర్వాలా, కనీసం 4-5 అన్నా చేస్తే నందమూరి తారక రామారావు గారి అభిమానులు కోట్లలో ఉంటారు. ఒక బాలయ్యని, నిన్ను, కళ్యాణరామ్ని, అప్పుడు హరికృష్ణ వీళ్ళందరినీ కూడా చూడాలని వాడు కోరుకుంటారు అని చెప్పాను. కానీ తను ఎందుకో ఒక సినిమాకే అట్లా అంకితం అయిపోయాడు. జనతా గ్యారేజ్ కాడి నుంచి అసలు ఆ జనతా గ్యారేజ్ సినిమా చూసినప్పుడు ఒళ్ళు పులకరించిందండి మోహన్ లాల్ గారు తను. అది అసలు మీరు అబ్జర్వ్ చేస్తే అది మన నేటివిటీ లాగా ముందు అనిపిస్తుందండి. కానీ బికాజ్ ఆఫ్ చిన్నరామయ్య దాన్ని మన నేటివిటీ లాగా తీసుకొచ్చేసి ఆ మోహన్ లాల్ ఎవరో కేరళ ఆయన కాదు మనవాడే అన్నట్టు నమ్మించేసి ఆ చివరిలో ఆ బ్రదర్ని ఆ సంఘటన ఒకటి ఎన్నిసార్లు ఆ సినిమా చూసినా జనతా గ్యారేజీ తను అది నిజంగా డైరెక్టర్ గొప్పతనం కూడానండి. అది నరికేయరా నేనంటే అతను నరికేయచ్చాడు, కానీ ఆయన తీసుకుని మోహన్ లాల్ గారు కనకుమారుని చంపేయడం. ఎందుకంటే బ్రదర్ని చంపేస్తే అక్కడ పెద్దమ్మ గుర్తొస్తుందండి ఇతను. కాబట్టి ఆ బాధలో ఉన్నాడు ఇతను అనేటువంటి అంశం పెట్టారు. ఆ తర్వాత అరవింద సమేత వీర రాఘవ ఇవన్నీ వచ్చినాయి. అయితే ఇతను ఎవరు మీలో కోటీశ్వరుడు అంటే హూ వాంట్స్ టు బి ఎ మిలియనీర్ ఇట్లాంటి ఆ కార్యక్రమాలు కూడా బిగ్ బాస్ కూడా చేశాడండి ఒక టర్మ్. అంటే ఆల్ ఇన్ ఆల్ తను అంటే మనకి మాకు చిన్నపిల్లాడిలాగా ఉన్నా అతను మన చిన్నపిల్లాడు కాదండి. 40 సంవత్సరాలు వచ్చినాయంటే ఆ అద్భుతమైన వయసులోకి వచ్చేసి ఉన్నాడు. తన నిర్ణయాలు తను తీసుకోగలడు, తన జ్ఞాపకాలు తను వెంటాడుతాను అంటే దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోగలడు అతను. అలాంటి దేవుడు కూడా చేస్తూ ఆ కొమరం భీమ్ వేషం ఒకటి ఆర్ఆర్ఆర్లో హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అది తెలంగాణ నేపథ్యంలో ఉన్న పాత్రని తను తీసుకుని ఓన్ చేసుకుని మరి ఒక అద్భుతాన్ని చూపించాడండి ఆ పాత్రలో. దేవర పార్ట్ 1 కూడా మీరు చూశారు, చాలామంది చూశారు, చాలామంది సభ్య చెప్పారు అన్నగారు అంటే మీరు నన్ను అభినందించారు, అవన్నీ నేను చూశాను. అలా అంటే ఎప్పుడు చిన్నరామయ్యని అలా చూసినా ముందు నాకు హరికృష్ణ ఉంటే ఎంత గర్వపడేవాడే వాళ్ళ ఆ బిడ్డ ఎదుగుతున్న తీరు చూసి అని. ఎందుకంటే నన్ను పర్చూరి గోపాలకృష్ణ అనేది చిన్నపర్చూరి పెద్దపర్చూరి అంటారండి చాలామంది, కానీ తను అలా పిలిచేవాడు కాదండి, పాగు అనేవాడు. పాగు అంటే పర్చూరి గోపాలకృష్ణ, 2 అక్షరాలు పీజీకే లాగా పర్చూరి గోపాలకృష్ణ పాగు అని హరికృష్ణ పిలుస్తూ ఉండేవాడు. అది ఒక అద్భుతమైనటువంటి ఆ జ్ఞాపకం, తన పిలుపు, తను నన్ను బెజవాడ నుంచి తీసుకొచ్చిన ఇవన్నీ కూడా నాకు గుర్తొస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడతానంటే చిన్నరామయ్య సినిమా ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. ముందు ఆ ఆందోళన తన అభిమానులతో పాటు నాకు కూడా కలుగుతారు, తొందరగా సినిమా చేయాలి. ఎందుకంటే
సినిమా అనేది సూర్యుడు ఉదయించి అస్తమించగానే మళ్ళీ ఉదయించాలి. ఉదయించకుండా అలాగే ఉంటే చీకట్లు ఉండిపోతుంది. అది ప్రమాదం. కాబట్టి వెంటనే తను మళ్ళీ ఒక అద్భుతమైన సినిమాతో దేవర తర్వాత మన దేవర పార్ట్ 2 చేస్తాడో తెలియదండి మనకి. తర్వాత మన దగ్గరికి రావాలని మీ అందరినీ తను అలరించాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇవాళ అంటే మీరు చూస్తున్న సమయానికి అన్నగారి జన్మదినం అండి. నా దైవం ఎన్టీ రామారావు గారు. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు కూడా దీనిలో తెలియజేస్తూ, ముఖ్యంగా తాత మనవళ్ళ యొక్క అనుభవాలు తాతగారి గురించి చాలాసార్లు చెప్పారు కాబట్టి ఆయన గురించి ఎక్కువ చెప్పకుండా రేపు 28వ తారీఖున మీరు అందరూ చూస్తారు. మళ్ళీ మెసేజ్ పెడతాను నేను అన్నగారి కోసం. సో ఆ తాతగారు అంత గొప్పవాడు తను కూడా అవ్వాలని కోరుకుంటూ మీ అన్న దగ్గర సెలవు తీసుకుంటాను. నమస్కారం.